షిన్చాన్ స్పిన్ ఆఫ్ వాల్యూమ్ 2 టాయ్వర్స్ రివ్యూ. అయితే మూవీ ప్లాట్ గురించి వచ్చేస్తే ఓబాన్ అనేసి ఒక విలన్ ఉంటుంది. తనకు ఒక షో ఉంటుందన్నమాట. తన షో అదే కార్టూన్ షో. అయితే తన షో అప్పట్లో పాపులర్ అయ్యేది. దాని తర్వాత టైం గడుస్తున్న కొద్దీ ఇంకో షో వచ్చేది. ఇంకో షో వచ్చి దీన్ని డామినేట్ చేసింది. అయితే దీని టీఆర్పీ రేటింగ్ పడిపోద్ది అనమాట. ఇంకెవరు దీన్ని చూడడం మానేస్తారు అండ్ ఈ షోని కూడా టెలికాస్ట్ చేయడం ఆపేస్తారు. సో ఇలాగైన టైంలో ఇంక ఈ టాయ్స్ని కూడా ఎవరు కొనడం మానేస్తారు. కొత్త టాయ్స్ని అయితే కొంటారనమాట పిల్లలు. కొనిన తర్వాత ఒక గార్బేజ్ టైప్లోకి తీసుకెళ్ళి పడేస్తారు. ఇంకిలు చెత్తలు ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి పడేస్తారు ఈ టాయ్స్ని. అప్పుడు థండర్స్ పింక్ కలర్లో ఉండే థండర్స్ వచ్చి ఈ పడతాయి అనమాట. వర్షం పడుతున్నప్పుడు పింక్ కలర్లో థండర్స్ వచ్చి ఈ టాయ్స్ మీద పడతాయి. అప్పుడు ఈ టాయ్స్కి ప్రాణం వస్తుంది. సో ఈ ఒబాను నా షోని మీరు పాపులర్ చేయకుండా ఉంచుతారా, అయితే ఇంకో కొత్త షో వస్తుంది అని చూస్తారా, ఎలాగైనా నేను ఈ మా టాయ్స్ని గెలిపిస్తాను అని అనుకొని మొదలెడుతుంది ఇంకా పిల్లల మీద అది రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. మరి షిన్చాన్ ఒబాన్ ఆపాడా లేదా అనేది స్టోరీ. ఇంక నాకు ఎలాగ అనిపించిందంటే బాగుంది, చాలా బాగుంది. అంటే సీజన్ 1 కన్నా ఇది బెటర్, ఇంకా చాలా బాగుంది. సీజన్ 1 ఒకసారి చూడొచ్చు, కానీ రెండోసారి చూసేంత బాగోదు, అదైతే నేను చెప్తాను. సీజన్ 2 మాత్రం బాగుంది, 2-3 సార్లైనా చూడొచ్చు. అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది కూడా బాగుంది కానీ 2-3 సార్లు చూడొచ్చు, కానీ పదే చూడడానికి అంత బాగోదు. మనకి ఇంక స్టోరీ తెలిసిపోయిన తర్వాత అందుకు ఎప్పుడుకో ఒకసారి వేసినప్పుడు చూడొచ్చు, బాగుంటుంది. అయితే చాలా బాగుంటుంది. ఇందులో క్యారెక్టర్స్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అలాగే తీసుకెళ్తుంటారు. 5th ఎపిసోడ్ వరకు ఎపిసోడ్ ఎండింగ్లో పెట్టే ట్విస్టులు భలే ఉంటాయి. అండ్ దాని తర్వాత ఎపిసోడ్కి ఒక్కొక్క కొత్త స్టోరీలని బాగా పరిచయం చేసుకొని వెళ్తారనమాట. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా షిన్చాన్ యాక్టింగ్ అంటారా, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో క్యారెక్టర్ నాకు నచ్చింది. ఇగోండి ఈ క్యారెక్టరే, మిడిల్ ఏజ్డ్ మెన్. అతనైతే మంచిగా ఫ్యాటీ, అతని పేరు అంటారు ఫ్యాటీ అని, బండగా ఉన్నాడు కదా అందుకు. అయితే నాకైతే అతని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అంటే బురి సైమోన్ని చూసినట్టు ఉందనమాట. అది చూసినట్టు కాదు, అంటే అతని క్యారెక్టర్ అలాగ ఉంది. నేను ఇంకా దీనికి ఇస్తాను రేటింగ్ వచ్చేసి 3.8/5. అండ్ ఇంకా మన టెలివిజన్ ప్రీమియర్ అయితే అవుతుంది. షిన్చాన్ ఆర్ డైనోసార్ డైరీ 19th అక్టోబర్న వస్తుంది. మరి ఎంతమంది చూస్తారు? సండే 11 AM నాకైతే చూడడం కావద్దు, ఎందుకంటే టీవీ పని చేయట్లేదు అంటే ఆ ఛానల్ రావట్లేదు. సో ఛానల్ ఉంది బట్ డిష్ పని చేయట్లేదు, అందుకే అవ్వట్లేదు అనమాట చూడడానికి. సో నేనైతే ఎలాగైనా చూసేస్తాను, ట్రై చేసేస్తా చూడడానికి. అయితే సాయంత్రం వస్తుంది కదా, మార్నింగ్ 11 AM టెలికాస్ట్ చేసినవి సాయంత్రం వేస్తాడు కదా, అప్పుడు చూసేస్తాను పక్కాగా. మరి మీరైతే మార్నింగ్ చూడడానికి ట్రై చేయండి, భలేగా ఉంటుంది టీవీలో. నేనైతే ఫోన్లో చూస్తాను, ఎందుకంటే అవ్వదు, ఇక్కడ వర్షం పడుతుంది గట్టిగా, వర్షాలు ఇవన్నీనా. సో నాకైతే అవ్వదు అనమాట, నేను ఫోన్లో చూసేస్తాను. లేదంటే ఫోన్ నుంచి టీవీ కనెక్ట్ చేసుకొని చూస్తాను. ఏదోటి సండే అయితే చూసి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సండే చూసేస్తాను ఎలాగైనా. సండే ఇవ్వడానికి అవ్వకపోతే ఆ నెక్స్ట్ డే మండే ఇస్తాను అనమాట రివ్యూ. ఆ రోజు చూసేసి మండే ఇస్తాను. అండ్ ఇంతలోపు మన స్పిన్ ఆఫ్ సిరీస్ని నేను కంప్లీట్ చేసేస్తాను. ఆల్రెడీ నేను సీజన్ 3 చూసేసాను. ఇంకొక సీజన్ ఉంది చూడడానికి. సీజన్ 4 కూడా ఫస్ట్ ఎపిసోడ్ చూశాను. సెకండ్ ఎపిసోడ్ డౌన్లోడ్ అయిపోయింది. అండ్ అలాగ ఒక్కొక్క ఎపిసోడ్ చూసేసుకొని వెళ్ళిపోతాను అనమాట. సో అది మ్యాటర్. ఇంకా దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 3.8/5 అన్నాను కదా, అది తప్పు. 4/5, 4/5 అంతే. ఇంకా అది ఇగోండి షిన్చాన్ స్పిన్ ఆఫ్ వాల్యూమ్ 3 లోన్ వుల్ఫ్ విత్ ఫ్యామిలీ. నెక్స్ట్ నేను ఇవ్వబోతున్న రివ్యూ ఇదైతే నేను చిన్న చెప్తాను, ఎందుకంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ మీరు రేటింగ్ నేను ఎంత ఇస్తాను అనేసి గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నాకైతే ఈ 2 సీజన్ కన్నా ఇది చాలా బాగా నచ్చింది, అదైతే నేను చెప్పగలను. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న పెట్టుకోండి. ఇంకోటి మేము వస్తాను. అంతవరకు బై బై గైస్, బై బై.